హరే కృష్ణ. పూజ అంటే దైవానుగ్రహం కోసం రకరకాల పూలతో భగవంతునికి అర్పిస్తారు భక్తులు. సుగంధ సుమనోహర పూలమాలలెన్నో సమర్పిస్తారు. బిల్వ తులసి పత్రాలతో అలంకరణ చేసి మధుర ఫలాలను నివేదిస్తారు. పుణ్యనదుల జలాలతో అభిషేకిస్తారు. భక్తి సామ్రాజ్య సోపాన అధిరోహణకు తమ అర్చనలే ప్రధానమని మురిసిపోతారు కొందరు. కోరిన కోరికలు ఫలిస్తే చేసిన పూజ వల్లేనని సంబరపడతారు. తాము చేసే జపతప దేవార్చనలు 10 మంది దృష్టిలో పడి వారి ప్రశంసలు పొందాలని ఆరాటపడతారు కొందరు. మరికొందరు అర్చన సమయంలోనైనా మనసును ప్రశాంతంగా దైవంపై నిలిపి నమస్కరించలేరు. ఏవేవో ఆలోచనలు, ఎక్కడెక్కడో సంఘటనలు మనసును పక్కదారి పట్టిస్తాయి. మానసిక ప్రశాంతతకి, ఇష్టకామ్యార్థ సిద్ధికి దేవతార్చన మార్గమని నమ్మినా భగవంతుడి చరణాలపై క్షణమైన దృష్టిని నిలపలేకపోవడం కొందరి బలహీనత. ఆడంబరమైన అలంకారాలు, ఘనమైన పూజా ద్రవ్యాలు, స్వార్థపూరితమైన కోరికలే అర్చనలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. సమాజ సంక్షేమ భావన కొరబడుతుంది. సర్వజనులకు సుఖాలు కలగాలన్న ఆలోచనే రాదు. ఉదయ సంధ్యలో వికసించి సాయంత్రానికి వాడిపోయే రంగురంగుల పువ్వులను సమర్పిస్తారు. కానీ స్వామి పాదాలపై నిరంతరం వెలుగొందే శ్రద్ధ, ప్రేమ, దయ, ఏకాగ్రత పుష్పాలను సమర్పించలేకపోతున్నారు భక్తులు. చిత్తశుద్ధి లేని పూజలు వ్యర్థమని చెప్పిన వేమన పలుకుల్ని పెడచెవిన పెడుతున్నారు. కాంచన మణిమయ రత్నరాసుల కన్నా ఒక తులసి దళాన్ని భక్తితో సమర్పించి పతిని దక్కించుకున్న రుక్మిణీదేవి కథను జ్ఞప్తికి తెచ్చుకోవాలి. నిండైన మనసుతో ఉడత చేసిన సాయాన్ని తలుచుకోవాలి. భక్తితో కూడిన ప్రేమ జీవితానికి నిండుదనాన్ని ఇస్తుంది. ఏకాగ్రత విజయ సోపానాలను ఎక్కిస్తుంది. శ్రద్ధ పరిపూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది. దైవానికి నిత్యం హృదయ కుస్మాన్ని సమర్పించాలి. సదాలోచనను నివేదించాలి. నిస్వార్థ చింతనతో పూజించాలి. మనసును వానరంగా పోల్చారు అనుభవజ్ఞులు. సాధన ద్వారా దాన్ని కట్టడి చేయవచ్చునని చెప్పారు. మనోనిగ్రహం వల్ల ఏకాగ్రత సిద్ధిస్తుంది. ఏకాగ్రతతో ఆచరించే కర్మలు సులభతరమవుతాయి. మానవుడిలోని మాధవుడికి అందించే పిడికెడు మెతుకులు నాకు పంచభక్షాలు. సేవను ధర్మంగా ఆచరించే వ్యక్తులే నా నిజమైన భక్తులు అన్నాడు పరమాత్మ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం భూయాత్. హరే కృష్ణ.